రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి జనసేన టీడీపీ నాయకులకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్, తాడిశెట్టి నరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను అందరికీ సవివీనంగా మనం చేస్తున్నాను.